తెలంగాణ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ ప్రజలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో ఇవాళ యువ తెలంగాణ పార్టీగా మేము భాగ్యనగర ప్రజలకు వాస్తవ విశేషాలన్నింటినీ కూడా చెప్పి ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మాకున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతోంది. వాస్తవ పరిస్థితులను మనం గమనిస్తే ఇవాళ భాగ్యనగర చరిత్ర అనేటువంటిది కొన్ని వందల ఏళ్లుగా మనందరికి కూడా తెలిసిందే. హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు నిజాం నవాబులు పరిపాలించిన కాలం నుంచి కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందినటువంటి నగరంగా, అభివృద్ధి చెందిన నగరాల నమూనాను తీసుకొని ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు శంకుస్థాపన చేసి ఓ కొబ్బరికాయ కొట్టి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మన పూర్వీకులు నిర్మించడం జరిగింది. అట్లాంటి భాగ్యనగరం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బాగుండే. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్ పుణ్యమా అని సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఆ ఫలితాలను అన్నిటినీ కూడా భాగ్యనగర ప్రజలు కూడా తీసుకోవటం జరిగింది. భారతదేశంలో సాఫ్ట్వేర్లో ఆ ఐటీ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలను తీసుకురావడంలో హైదరాబాద్ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, వీటన్నింటిలో కూడా ఒక మార్పు, ఒక అభివృద్ధి అనేటువంటిది హైదరాబాద్లో కనిపించింది. అయితే మనందరం కూడా ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకానికి కొన్ని రకాలైనటువంటి అనుమానాలు ఉండే. ఎందుకంటే నిజానికి కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం వివక్షకు గురైనాం. మనకు ఒక బాధ ఉండే. భాగ్యనగర అస్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు, ప్రజలు, వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ చేరి హైదరాబాద్ అస్తిత్వాన్ని మార్చేస్తున్నారు, హైదరాబాద్ సంస్కృతిని నాశనం చేస్తున్నారు, హైదరాబాద్లో అభివృద్ధి పేరిట హైదరాబాద్ను విధ్వంసం చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి ఫలితాలను వాళ్ళు తీసుకొని మనకున్నటువంటి మన తెలంగాణ అస్తిత్వాన్ని హైదరాబాద్ నుంచి దూరం చేస్తున్నారు అనేటువంటి ఒక బాధతోటి, ఆవేదనతోటి, వివక్షతోటి మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మన హైదరాబాద్ అనేటువంటి ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణకు గుండెగా తలకాయగా ఉన్నటువంటి హైదరాబాద్ను ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ మనకుండే. ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి కూడా మనకు హైదరాబాద్ లేని తెలంగాణ మనం ఏం చేసుకుంటాము అని చెప్పి హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పెట్టాలి, కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టాలి అని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర, రాయలసీమకు చెందినటువంటి నాయకులు, ప్రజలు భావించిన హైదరాబాద్ లేని తెలంగాణ మనకు వద్దు అని మనం తెచ్చుకున్నాం. మరి ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇవాళ భాగ్యనగర ప్రజలు ఎందుకు విలవిల్లాడిపోతున్నారు? ఈ అంశాలన్నీ కూడా ఎన్నికల తరుణంలో చర్చించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్లు అయిపోతే 5 ఏళ్ల దాకా ఎన్నిక కాబడ్డటువంటి నాయకులంతా కూడా ఇవాళ హైదరాబాద్లో ఎలక్ట్ అయినటువంటి కార్పొరేటర్లు, 5 సంవత్సరాల క్రితం ఎలక్ట్ అయిన కార్పొరేటర్లు అంతా కూడా ఇవాళకి వాళ్ళే ఉంటారు. మళ్ళొచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు కూడా వాళ్ళే ఉంటారు. ఇవాళ ఎటువంటి పరిపాలన జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి జీవన విధానం దక్కాలన్నా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి వాళ్ళ ఓటేసేటటువంటి హైదరాబాద్ ప్రజానీకమంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ మీ ముందు చాలా అంశాలను కూడా పెట్టదలుచుకుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కావాలి అని అన్నప్పుడు ఇదే హైదరాబాద్ వేదికగా చాలా బహిరంగ సభల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు పదే కొన్ని వందల వేల సార్లు ఒకటే మాట చెప్పారు. ఇదానయ్యా భాగ్యనగరం, మనం నిర్మించుకున్న భాగ్యనగరం ఇదేనా? 4 వాన చినుకులు పడితే చెరువు అవుతుందా భాగ్యనగరం?
చూసినరా ఈ వివక్ష? మన హైదరాబాద్ అస్తిత్వాన్ని పోగొడుతున్నారు. మన హైదరాబాద్లో మనం బ్రతుకు లేకుండా చేస్తున్నారు. వాళ్ళు జూబ్లీ హిల్స్లా, బంజారా హిల్స్లా, ఇంకా ఇతర ప్రాంతాలను డెవలప్ చేసుకొని మనం ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటట్టు చేస్తున్నారు. మన రోడ్లను నాశనం చేస్తున్నారు. 6 నెలలు సరిపోదా మొత్తం హైదరాబాద్ రూపురేఖల్ని మార్చి ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక డల్లాస్ లెక్కనో, ఒక సింగపూర్ లెక్కనో చేయడానికి అని? మరి 6 సంవత్సరాలైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రికి ఎందుకు చిత్తశుద్ధి లేదు అని మేము అడుగుతున్నాం. హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 4 చినుకులు పడితే హైదరాబాద్ చెరువు అయ్యేది. కానీ ఇవాళ అదే 4 చినుకులు పడితే హైదరాబాద్ సముద్రం అవుతుంది. ఎందుకైతుంది? ఎప్పుడో 100 ఏళ్లుగా గొలుసుకట్టు చెరువుల నేపథ్యంలో ఏర్పడినటువంటి ఒక హైదరాబాద్ దాదాపుగా 30-40 ఏండ్ల కింద కూడా 2000 పైచిలుకు చెరువులు ఉండే హైదరాబాద్లో, 2000 పైచిలుకు వాగులుండే హైదరాబాద్లో. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే హైదరాబాద్ పట్టణం లోపల ఉన్నటువంటి చెరువులను, కుంటలను, వాగులను, నాలాలను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ చెందినటువంటి ప్రజలు కూడా వీటిని కబ్జా పెడుతున్నారు, పరిపాలనలో మనకి ఇక్కడ లేకుండా చేస్తున్నారు అని మనం గొడవ పెట్టినాం. గురుకుల్ ట్రస్ట్ భూములను ఆక్యుపై చేసుకుంటున్నారు అని గొడవ పెట్టినాం. వక్ఫ్ భూములను ఆక్యుపై చేసుకుంటున్నారు అని గొడవ పెట్టినాం. ఉన్నటువంటి దేవాలయాలను, ఎప్పటి నుంచో వచ్చినటువంటి పురాతన కట్టడాలను కూల్చేస్తున్నారు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేరు అని మనం గొడవ పెట్టినాం. మరి అలా వచ్చినటువంటి తెలంగాణలో ఏం చేసిండ్రు? అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణం లోపలున్న చెరువులు మాత్రమే కబ్జాకు గురైతుండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ లోపల ఎక్కడ గుంట జాగ దొరికినా కబ్జా పెడుతున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కేటీఆర్, కేసీఆర్ గారులకు వాళ్లకు పర్సంటేజీలు ఇచ్చి మరి వీళ్ళు కబ్జా పెడుతున్నారు. 6 సంవత్సరాల క్రితం ఎన్నిక కాబడ్డటువంటి, 5 సంవత్సరాల క్రితం ఎన్నిక కాబడ్డటువంటి కార్పొరేటర్లంతా కూడా ఎన్నికైన తర్వాత ప్రజలకు పరిపాలన ఇవ్వడం కోసం ప్లానింగ్ చేయలే. వీళ్ళు చేసిన ప్లానింగ్ ఏంటంటే, ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ప్రభుత్వ భూమి ఉంది, ఏ డివిజన్లో పురాతన కట్టడాలు ఉన్నాయి, ఏ డివిజన్లో ప్రభుత్వ బడి ఉన్నది, ఏ డివిజన్లో ప్రభుత్వ కాలేజ్ ఉన్నది, ఏ డివిజన్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పార్క్ ఉన్నది, ఎక్కడ దొరుకుతే అక్కడ సందు లేకుండా, గుంట జాగ లేకుండా కబ్జా పెట్టాలి. కబ్జా పెట్టాలంటే ఏం చేయాలా? కేటీఆర్ గారికో, కేటీఆర్ బామ్మర్ది గారికో, లేకపోతే ఆయన అనుంగు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజులో వీళ్ళందరితోటి లాబింగ్ చేసుకోవాలా. వాళ్ళకింత పర్సంటేజ్, వీళ్ళకింత పర్సంటేజ్. మొత్తం 5 ఏళ్లలో చేసింది ఏందయ్యా అని అంటే, ఆనాడు ₹1 ఉంటే ఈనాడు ప్రతి కార్పొరేటర్కు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లకు ఎగబాకిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల కోసం వీళ్ళు చేసింది ఏం లేదు, రియల్ ఎస్టేట్ దందాలు. ఫస్ట్ సంవత్సరం 2 ఏళ్లలో మొత్తం హైదరాబాద్ను ఆక్యుపై చేసి ఆ తర్వాత నుంచి హైదరాబాద్ చుట్టుముట్టు కూడా పడ్డారు. నేను ఇందాక చెప్పిన మీకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లోపల మాత్రమే కబ్జాలు జరిగితే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుముట్టు దాదాపు 20-30 కిలోమీటర్లు ఎటు దిక్కు చూసినా కూడా గ్రామాలను మొత్తం కొన్నారు, గ్రామాలను ఖాళీ చేయించారు. ఎక్కడ ఎవ్వలకు గుంట జాగ లేకుండా 100,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి గారి కులపోళ్ళు, ముఖ్యమంత్రి గారు బంధుగణం ఎవరైతే ప్రజలను పీడించుక తింటారో భూ బకాసురుల్లాగా ఇవాళ కబ్జాలు పెట్టి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసిండ్రు. ఇవాళ మెట్రో కడితే ఫ్లైఓవర్స్ కడితే కూడా వాళ్ళ బంధుగణానికి సంబంధించినటువంటి వాళ్ళ భూములు పోవద్దని ఫ్లైఓవర్ల డిజైన్లో మారుస్తే యాక్సిడెంట్లు అయి జనం చావబట్టిరి. దానికి ఎవడు బాధ్యుడు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి నాలాలన్నింటినీ కూడా కబ్జా పెట్టి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎంపీలు వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఇండ్లు కట్టుకుంటా అంటే, ఇవాళ నాలాలు తెరుచుకొని ఉంటే నీళ్లు ఎక్కడికి పోవాలనో అర్థం కాక సముద్రం అయిపోయింది హైదరాబాద్. నాలాల చిన్న చిన్న పిల్లలు పడి చచ్చిపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? ఇవాళ వరల్డ్ బెస్ట్ సిటీ హైదరాబాద్ ఎట్లయితుంది? ఒక న్యూయార్క్లోనో, ఒక శాన్ ఫ్రాన్సిస్కోనో, ఒక కాలిఫోర్నియాలో గిట్లనే జరుగుతుందా? ఒక సింగపూర్లో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికెక్కడికి ఆగుతాయా? మీరు చేస్తున్నటువంటి డల్లా సీదా గతం కంటే అధ్వానమైనటువంటి పరిస్థితులకు ఇవాళ హైదరాబాద్ నెట్టివేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి కబ్జాకోరులు ప్రతి చోట, ప్రతి జాగను కూడా కబ్జా పెట్టి ప్రతి చోట ఆక్రమించుకొని వర్షం పడితే వాన నీళ్లు పోయేటటువంటి వ్యవస్థ లేదు తెలంగాణ రాష్ట్రంలో. 40 ఏళ్ల క్రితం చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, నిర్మాణ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏది ఉందో ఇయాల్టి వరకు కూడా అదే నడుస్తోంది. మరి ఇక్కడ ప్రజానీకం పెరిగినరు, వలసలు పెరిగినాయి. మీరు మాట్లాడితే కోట్ల రూపాయలు పెట్టి పేపర్లల్లో, టీవీలల్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ను ఐటీ హబ్ చేస్తున్నాం, హైదరాబాద్ను డెవలప్డ్ సిటీ చేస్తున్నాం అని చెప్తే మీ మాటలను నమ్మి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా హైదరాబాద్కు వలస వస్తున్నారు.
ఇవాళ ఆంధ్ర ప్రాంతం చూసుకుంటే మనకు ఒక విజయవాడ డెవలప్ అయింది, ఒక విశాఖపట్నం డెవలప్ అయింది, ఒక తిరుపతి డెవలప్ అయింది, ఒక కర్నూలు డెవలప్ అవుతుంది. అట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇవాళ 3 రాజధానులు కావాలని వాళ్ళు ఎందుకు ప్రపోజల్ పెట్టిండ్రు? అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది డీసెంట్రలైజేషన్ కావాలని, అభివృద్ధి అన్ని చోట్ల జరగాలని. ఇవాళ మేము మా యువ తెలంగాణ పార్టీగా కూడా డిమాండ్ పెట్టినాం. మొన్న వరంగల్లో గత నెల పోయిన నాడు కూడా చెప్పినాం, మేము వరంగల్ని 2వ రాజధాని చేయాలి. ఇక్కడ కూడా అనేకమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. ఒక నిజామాబాద్ ఉంది, ఒక ఆదిలాబాద్ ఉంది, ఒక వరంగల్ ఉంది, ఒక కరీంనగర్ ఉంది, ఒక మెదక్ ఉంది. అట్లా చూసుకుంటా పోతే ఒక మహబూబ్ నగర్ ఉంది, ఒక భద్రాద్రి కొత్తగూడెం ఉంది. ఇట్లా ప్రతి చోట ఒక ఖమ్మం ఉంది. ఇన్ని రకాలైనటువంటి పట్టణాలు ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అక్కడనే ఉంచి అక్కడ సిస్టమ్స్ డెవలప్ చేస్తే హైదరాబాద్కు వచ్చేటటువంటి వలస తగ్గుతుంది. ఇంకొక అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ హైదరాబాద్కు వలసలని ప్రోత్సహించే క్రమంలో కూడా మీరు ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాల వాళ్ళో వచ్చి ఇక్కడ ఉంటే, ఏ పరిశ్రమలో ఇక్కడికి వస్తే మీరు కనీసం లోకల్ రిజర్వేషన్ యాక్ట్ పెట్టి హైదరాబాద్కు మీరు చెప్పే మాటలు విని వచ్చేటటువంటి తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారు మీరు, ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారు మీరు. ఇయాల్టి వరకు లోకల్ రిజర్వేషన్ యాక్ట్ అమలు చేస్తలేరు మీరు. ఎక్కడ ఒక్క పరిశ్రమ దగ్గర కూడా మీరు డిమాండ్ పెట్టలే హైదరాబాద్లో. ఇట్లాంటి హైదరాబాద్లో లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో బయట రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రజానికంతో నిండిపోతే ఒక సిస్టమ్ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లేదు. వాన పడితే వాన నీళ్ళు ఎక్కడి నుంచి పోవాలనో ఒక సిస్టమ్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ వాటర్ ఎక్కడి నుంచి పోవాలో ఒక సిస్టమ్ లేదు. ఇవాళ ఇట్లాంటి ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు వస్తే మీ దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నారు మీరు. మూసీ రివైవల్ ప్యాకేజీ పేరుతోటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే 100 కోట్ల రూపాయలు వెచ్చించారు. మరి అలా మూసీ నది ఎక్కడ చూసుకున్న అనంతగిరి హిల్స్ నుంచి మొదలు పెడితే ఇవాళ అనంతగిరి హిల్స్, అక్కడి నుంచి ఏదిలాబాదు, అక్కడి నుంచి వలిగొండ, అక్కడి నుంచి సూర్యాపేట, అక్కడి నుంచి కిందకు పోయే మూసీ దాదాపుగా ఒక 220-300 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది మన తెలంగాణలో. ఎక్కడనన్నా ఆడి నుంచి మొదలు పెడితే, అనంతగిరి నుంచి మొదలు పెడితే నల్లగొండ బార్డర్ కింది దాకా ఎక్కడనన్నా ప్రక్షాళన జరిగిందా? మేము మా యువ తెలంగాణ పార్టీగా 6 నెలల క్రితం మూసీ ప్రక్షాళన కోసం గతంలో మా పార్టీ అధ్యక్షులు దాదాపుగా 200 కిలోమీటర్లు మూసీ నది ప్రక్షాళన కోసం పాదయాత్ర చేసిన చరిత్ర మాకుంది. ఆ నేపథ్యంలోనే మూసీ నది కాలుష్యానికి కారణమైనటువంటి ఫార్మా కంపెనీలను బంద్ చేయాలి అని చెప్పి మేము ఒక కాలుష్య నియంత్రణ కోసం ఒక కార్యక్రమం పెట్టినాడు. తిరిగినాం 6 నెలల క్రితం. 6 ఏళ్ల కంటే ముందున్నటువంటి పరిస్థితి కంటే ఇవాళ అధ్వాన్నమైనటువంటి పరిస్థితులకు నెట్టివేసిండ్రు. ఇవాళ హైదరాబాదు, దాని కింద ఉన్నటువంటి నల్లగొండ చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ మూసీ కాలుష్యంతో, ఈ మూసీల ఫార్మా కంపెనీలు వదులుతున్నటువంటి రసాయనాలతోటి పూర్తిగా దెబ్బతిని పర్యావరణం నాశనం అయిపోతుంది. ఈ పర్యావరణ అసమతుల్యత కాదా మొన్న జరిగినటువంటి భారీ వర్షాలకు కారణం? ఒకే చోట కేంద్రీకృతమై అంత పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ ఫాల్ ఎందుకు వస్తుంది మనకు? దీనికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కారణాలు కాదా? వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కట్టడాలు, వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి పారిశ్రామికీకరణ వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు వీళ్ళు పెద్దపీట వేయటం, పర్యావరణాన్ని అసమతుల్యంలోకి నెట్టివేయడం, పేరుకు హరిత విప్లవం చేస్తున్నాము, లేకపోతే గ్రీన్ తెలంగాణ చేస్తున్నాము అని వాట్సాప్లలో ఫోటోలు కొట్టుకొని ఈ సినిమా హీరోకు షెట్ ఇచ్చి, ఆ సినిమా హీరోయిన్కి చెట్టు ఇచ్చి వాళ్ళను పెట్టుమని చెట్లు పెట్టుడు కాదు. ఓ ఏడాది తర్వాత, 6 ఏళ్ల తర్వాత కూడా మీరు పెట్టిన షెట్టు ఎంత పెద్దగా అయిందో ఫోటోలు తీసి పెట్టాలి మళ్ళీ. అది గ్రీన్ ఛాలెంజ్కు ఉన్నటువంటి అర్థం. ఇవాళ హైదరాబాద్లో గ్రీనరీని మీరు పెంచి పోషించిండ్రా? ఎక్కడన్నా గింత జాగా, ఒక గుట్ట, ఒక చెట్టు లేకుండా కొట్టిపారేస్తున్నారు టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. ఎక్కడ 4 అడుగుల జాగా కనబడ్డా, చెట్టు కనబడ్డా కబ్జా పెట్టేస్తున్నారు. మరి మీరు అదంతా చేయకుండా మీరు చేసేటటువంటి గ్రీన్ ఛాలెంజ్లు, హరిత విప్లవాల వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి? అదంతా కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మొన్న వరదలు వస్తే ఇయాల్టికి కూడా కొన్ని కాలనీలు బురదలనే ఉన్నాయి. దానికి ఎవడు బాధ్యుడు? టీఆర్ఎస్ ఎమ్మెల్యే పడవేసుకొని తిరుక్కుంటా చెప్తాడు, ఎవడు కట్టుకోమన్నాడు మిమ్మల్ని ఇక్కడ అని. మరి ఎవడిచ్చిండు పర్మిషన్ అని ప్రజలే అడిగిండ్రు ఆ రోజు. మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు జిహెచ్ఎంసీ ఏం చేసింది? ఆ ఇంటికి ట్రాన్స్ఫార్మర్ వేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆ ఇంటికి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? మరి బల్దియాలో ఉన్నటువంటి అధికారుల వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రతి కార్పొరేటరు, ప్రతి ఎమ్మెల్యే లెటర్లు పెట్టుడు, ఎవరికి పడితే వాళ్ళను కట్టుకోమని చెప్పుడు, ఇవాళ ఆక్రమణలు చేసుడు, మీ ఆక్రమణలను కాపాడుకోవడం కోసం జనాన్ని కూడా మిస్డ్రైవ్ చేసుడు.
ఇట్లా చేయటం వల్ల ఇవాళ హైదరాబాద్లో పూర్తిగా కబ్జాలు పెట్టి హైదరాబాద్ను మొత్తం ఆక్రమించుకొని హైదరాబాదు చుట్టుముట్టు భూములను కూడా ఆక్రమించుకొని పరిశ్రమల పేరుతోటి మీరు పర్సంటేజీలు తీసుకొని మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చేసి ఇవాళ గ్రీన్ హైదరాబాద్ను కాస్త పొల్యూటెడ్ హైదరాబాద్గా మార్చి మీకు కావలసినటువంటి పద్ధతిలో మీకు స్వయం లబ్ధి చెందడం కోసం ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఆస్తిని హైదరాబాద్ అస్తిత్వాన్ని లేకుండా చేసి ఇవాళ హైదరాబాద్ రూపురేఖలను మారుస్తున్నారు. ఇవాళ మేము అడగట్లే, మేమేమి ఒక్క రోజుల్నే మార్పు రావాలని అడగట్లే, కానీ 6 సంవత్సరాలైంది. 6 సంవత్సరాల కాలంలో ఇవాళ భాగ్యనగర అస్తిత్వాన్ని పెంచడం కోసం మీరేం చేశారు? అది ముఖ్యం. ఇవాళ మీరు బతుకమ్మ పండుగల పేరు చెప్పి లేకపోతే అడ్వర్టైజ్మెంట్ల పేరు చెప్పి లైటింగ్ల పేరు చెప్పి చేస్తున్నటువంటి విధ్వంసము కేవలం మీ అనుయాయులకు సంబంధించినటువంటి డబ్బును వాళ్లకు ప్రభుత్వ డబ్బును వాళ్ళకు చేరవేయడం కోసం మాత్రమే మీరు చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్న లాక్డౌన్ జరిగినప్పుడు కూడా ఏం చెప్పిండ్రండి? లాక్డౌన్ జరిగినప్పుడు ఆఘ మేఘాల మీద మొత్తం భాగ్యనగర రూపురేఖలు మారుస్తాము, రోడ్లన్నిటినీ కూడా నెంబర్ 1 చేస్తాము అని చెప్పి కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ వేసిండ్రు కదా, మరమ్మతులు చేసిండ్రు కదా. మరి 4 రోజులు వానపడంగానే మొత్తం రోడ్లన్నీ ఎందుకు ఖరాబ్ అయినాయి? ఒక్కసారి రోడ్డు వేస్తే కనీసం 4-5 సంవత్సరాలు ఉండదు. ఇవాళ హైదరాబాద్ రోడ్డు ఎక్కడన్నా ఒక బండి పోయేటందుకో ఒక కారు పోయేటందుకో అనుకూలంగా ఉందా? ఎందుకు అంటే అంత నాణ్యత లేని రోడ్లు వేస్తుంటే హైదరాబాద్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల నడ్డి విరుగుతోంది. ఇవాళ బయటికి పోతే ఇంటికి రావాలంటే ఈ ట్రాఫిక్లో ప్రజలకు నడ్డి విరుగుతోంది. బండ్ల మీద పోయేటోళ్లకు నడుము నొప్పులు వస్తున్నాయి, విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడ కరుస్తుంటే అక్కడ. కాబట్టి తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానీకం గుర్తించాల్సినటువంటి అంశం ఒకటే. ఇవాళ ఒక డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్లో కొత్తగా ఏం చేయలే. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కొత్తగా వచ్చింది లేదు. గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగలే. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేటువంటిది కాగితాల మీద కనిపిస్తుంది తప్ప మన జీవన విధానంలో ఒక మార్పు రాలే. మన బ్రతుకులో మార్పు వస్తే దాన్ని అభివృద్ధి అంటారు. మన ఆర్థిక స్థితిగతులు మెరుగైతే దాన్ని అభివృద్ధి అంటారు. మన పిల్లలు చదువుకోవడానికి ఇదే భాగ్యనగరంలో అద్భుతమైనటువంటి పాఠశాలలు కళాశాలలు కడితే దాన్ని అభివృద్ధి అంటారు. ఆనాడు స్నాతకోత్సవం జరిగితే ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఒక అడుగు పెట్టడానికి దమ్ము లేదు ముఖ్యమంత్రికి. ఎందుకు లేదు అని అంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలను సర్వనాశనం చేసిండ్రు. ఎక్కడ కూడా ఒక వైస్ ఛాన్సలర్ ఉండరా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలల్లో? దాదాపుగా ఒక 1000 పోస్టులు ఖాళీ ఉంటే 1000 పోస్టులు నిండాలి అని అంటే 200 మంది శాశ్వతమైనటువంటి సిబ్బంది ఉండరా? మరి మన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇస్తారు, కార్పొరేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇస్తారు, కార్పొరేట్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తారు. ఇవాళ హైదరాబాద్కు మొన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో ఎవరికన్నా చిన్న నొప్పి రాగానే ఉరికిపోతే బస్తీ దవాఖానాలలో చూస్తున్నట. అయ్యా కేటీఆర్ గారు, మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ము ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్ని బస్తీ దవాఖానాలు ఓపెన్ చేసిండ్రు? మీరు ఓపెన్ చేసిన బస్తీ దవాఖానాలల్లో ఇయాటి దాకా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది నర్సులు ఉన్నారు, ఎంతమంది కాంపౌండర్లు ఉన్నారు? మీరు ఓపెన్ చేసినటువంటి బస్తీ దవాఖానాలల్లో ఏ రోగాలకు మీరు వైద్యం చేస్తున్నారు? మీరు ఓన్లీ ఓపీనే ఉందా, లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా బెడ్స్ వేసిండ్రా? మీరు ఏ అయితే డాక్టర్లను పెడుతున్నారో వాళ్ళందరికీ జీతాలు ఎప్పుడెప్పుడు ఇచ్చిండ్రు? ఇయాటి దాకా ఏమన్నా ఇచ్చిండ్రా, ఇయ్యలేదా? ఇయాటి వరకు ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పకడ్బందీగా మీరు రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేస్తే అప్పుడు మనం చర్చకు కూర్చుందాం. నిజంగా మీరు చెప్తున్నటువంటి బస్తీ దవాఖానాలల్లో నిజమైనటువంటి వైద్యం దొరుకుతుందా, దొరుకుతలేదా అని. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ తూతూ మంత్రం మాటలు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ను ఓడగొట్టండి. ఇవాళ ప్రజల అభివృద్ధిని పక్కకు పెట్టి తమ స్వార్థం మాత్రమే కావాలి అని కోరుకుంటున్నటువంటి టీఆర్ఎస్ను పక్కకు పెట్టండి. ఇవాళ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు మీ దగ్గరికి వస్తే నిలబడి ప్రశ్నించండి. మీరు ఏం చేయని వాళ్లకు మేమెందుకు ఓటేయాలి అని అడగండి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మన భాగ్యనగరాన్ని కాపాడుకోవడానికి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి నాయకులను, అట్లాంటి అభ్యర్థులకు మాత్రమే ఓటేయండి. యువ తెలంగాణ పార్టీగా మేము కూడా మాకు ఎల్బీ నగర్, మేడ్చల్, అలాగే మల్కాజ్గిరి, మహేశ్వరం,
పటాన్ చెరు, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో మేము కూడా బలంగా ఉన్నాం. కానీ గెలిచేంత ఎక్కువ మొత్తంలో మా పార్టీ నిర్మాణం జరగలేదు కాబట్టి మేము గెలిచేటటువంటి పరిస్థితి లేనప్పుడు నిలబడి గెలిచే అభ్యర్థులకు నష్టం చేయకూడదనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కూడా ఒక 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని మేము ఎవరికి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ పోటీ చేయట్లేదు. మేము పోటీ చేయకుండా ఎవరైతే నిజాయితీతో నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడతారో, ఇవాళ టీఆర్ఎస్ను ఓడగొట్టేటటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు ఆ వ్యక్తులకు వ్యక్తిగతంగా కూడా మా పార్టీగా మేము సపోర్ట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ అధికార దాహంతో స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ వాళ్ళ స్వంత అభివృద్ధి కోసమే ఆలోచిస్తూ ప్రజా అభివృద్ధిని ప్రజాకాంక్షను లేకుండా పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి. మీకోసం పనిచేసేటటువంటి అభ్యర్థులనే గెలిపించాలని చెప్పి యువ తెలంగాణ పార్టీగా మేము భాగ్యనగర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.